తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి ఏంటంటే మంచి సమయం, వీళ్ళకి ధనయోగ సమయం అయితే ఉంది. ధనయోగం అంటే మహాద్భుతమైన ధనయోగం ఉంది. ఈ సంవత్సరం ఎవరైనా మంచి ధనవంతులు ఎవరైనా అవుతారో, అన్నిట్లో నుంచి అంటే గతములో నుంచి మొత్తం బయటకు వచ్చి కొత్తగా జీవితం ఎవరైనా స్టార్ట్ చేస్తారు అంటే ధనుసు రాశి వారే. ముఖ్యంగా ఈ 30 to 35 ఏజ్ నుంచి 48 ఏజ్ వరకు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది సూపర్ టైం. ఇది ఎందుకోసమంటే గతంలో ఏలినాటి శని అయిపోయి, తృతీయ శని అయిపోయి 7.5 సంవత్సరాల వరకు, 7.5 అయిపోయింది, మళ్ళీ 2.5, మొత్తము 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పాటు ధనుసు రాశి వారికి ఏవైతే ఇబ్బందులన్నీ జరిగాయో అవి అన్నీ పోయి ఇప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ధనుసు రాశి వారు రిలాక్స్ అయ్యే టైం ఇది. సో అమ్మయ్యా అని అనుకునే టైం ఇది. అండ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ కానీ, వాటన్నిటికీ ఇది ఫ్రూట్ఫుల్ టైం. వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా దక్కుతాయి, అంత బాగుంటుంది. అయితే గృహత్యాగం చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే విదేశీ యోగం బాగా సిద్ధిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇల్లు ఏమైనా కొనుక్కున్నా కట్టుకున్నా మంచిదే ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఒకటి, ఈ ఉమ్మడి కాపురంలో మాత్రం కొన్ని చిచ్చులు అవుతాయి. ధనుసు రాశిలో ఎవరైతే ఉమ్మడి కాపురంలో ఉంటారో వాళ్ళకి మాత్రం సపరేట్ కాపురం పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. అది కూడా మంచిదే, పెద్దగా ఇబ్బంది ఏం కాదు. కొంచెం అమ్మ నాన్నకి దూరం అవ్వడము అట్లా జరుగుతుంది, అది కూడా పెద్దగా నష్టం ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే. లైక్ స్థిరాస్తుల విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉంటాయి, వాటి అన్నిటి నుంచి వస్తాయి, అది మంచిదే. కాకపోతే వాటికి మంచి రిజల్టే వస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుంది కానీ మంచి రిజల్టే వస్తుంది. దీనివల్ల పెద్ద నష్టం ఏం లేదు. వాహనాలు కొనుక్కుంటారు, స్థిరాస్తులు కొనుక్కుంటారు. కొంచెం ధనుసు రాశి వారికి మంచి సమయమే, మరి అంత అనర్థం కాదు. కాకపోతే స్టార్టప్స్ పెట్టండి, బిజినెస్ చేయండి. ధనుసు రాశి వారు చాలని ఈ శాలరీస్తో ఉంటే కనుక తప్పకుండా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. మీకు దగ్గర డబ్బులు లేకపోయినా పానీపూరి అయినా స్టార్ట్ చేయండి. ఏదైనా సరే చిన్న బిజినెస్ అయినా పెట్టండి. పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 10,000 చేతిలో ఉంటే చాలు. హోటల్ ఇడ్లీ బిజినెస్ కూడా పెట్టవచ్చు. 50,000 చేతిలో ఉంటే ఇడ్లీ వ్యాపారం కూడా పెట్టవచ్చు. కానీ ఏదైనా సరే వ్యాపారం పెట్టండి. ఫుడ్ బిజినెస్ చేయండి, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ చేయండి. మీకు సుమన్ టీవీ బిజినెస్లో బోల్డ్ ఐడియాస్ ఉంటే ఫాలో అవ్వండి. సో డూ బిజినెస్. సో మరి అలా అయితే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుంది? అంతే, చిరాకులు ఉంటాయి. నేనేం చెప్తా అంటే అదృష్టం వచ్చినప్పుడు బిజినెస్ చేయాలి, టైం బాగలేనప్పుడు ఉద్యోగం చేయాలి. అందుకో మన టైం బాగలేదనుకో మన పని మనం నడిచిపోతూ ఉంటుంది, మన యజమాని మనల్ని కాపాడతాడు అన్నట్టుగా ఉంటుంది. టైం మంచిగా ఉందనుకో నీ అదృష్టం అంతా నీ యజమాని ఎత్తుకొని పోతాడు. సో వీళ్ళు తెలివితేటలు అవన్నీ కూడా సంస్థకు ఉపయోగపడతాయి అన్నట్టు. సో మరి ఇంకా వీళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? వీళ్ళు ముఖ్యంగా ఈ ఏదైతే కనుక అక్షయ తృతీయ వస్తుందో, వసంత పంచమి వీళ్ళకి పెద్దగా యూజ్ ఏం లేదు. మామూలుగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు వసంత పంచమి. కానీ అక్షయ తృతీయ వీళ్ళకి చాలా కీలకం. ఎందుకోసమంటే గురువు మారే సమయానికల్లా వీళ్ళు లక్ష్మీ యోగ సిద్ధికి కమలాత్మిక యాగం చేసుకుంటే వీళ్ళకి మేలు జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా తప్పకుండా వారాహి మాల అని ఒకటి దొరుకుతుంది. వారాహి మాలను మెడలో ధరించి ప్రతి మంగళవారము మహాగణాధిపతికి లడ్డూలు నివేదన చేస్తూ గణపతికి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది. గురుగారు, 2025 సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటిస్తే ఇంకా బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.